You are watching my YouTube channel Rahman's Health and Biology Hub. So don't forget subscribe my YouTube channel. Please do share, like and comment. Thank you. కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది నవేడేస్ సాధారణంగా 30+ ఉన్న వాళ్ళకు కూడా అంటే యూత్లో కూడా ఎక్కువగా కనపడుతుంది, ఒక అధ్యయనంలో తేలింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్ గురించి అవగాహన కలిగి ఉండటం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ బిఫోర్ వి అండర్స్టాండింగ్ ద కోలోరెక్టల్ క్యాన్సర్, వాట్ ఈస్ ద కోలోన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. కోలోన్ అంటే మన శరీరంలో పెద్ద ప్రేగుని కోలోన్ అని అంటాం. సాధారణంగా ఇది 5 నుంచి 7 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో డిఫరెంట్ భాగాలు ఉంటాయి. ఫస్ట్ కోలోన్ అంటాము, ఇది సాధారణంగా 5 ఫీట్ ఉంటుంది. ఆ చివరి యొక్క 1.5 to 2 ఫీట్ని రెక్టమ్ అంటాము. రెక్టమ్ మేము వెనకాల మనం మోషన్కి వెళ్ళే మార్గం ఉంటుంది, దాన్ని యానస్ అంటాము. ఈ విధంగా మన పెద్ద ప్రేగునే మనము ఈ రెక్టమ్ని కలిపి కోలోరెక్టల్ అంటాం. అంటే ఈ కోలోన్లో పెద్ద ప్రేగులో వచ్చేటువంటి క్యాన్సర్స్ని మనము కోలోరెక్టల్ క్యాన్సర్స్ అని అంటాం. యాక్చువల్గా కొలాన్లో వచ్చేటువంటి పెద్ద ప్రేగులో వచ్చేటువంటి క్యాన్సర్స్ని కోలాన్ క్యాన్సర్స్ అని, రెక్టంలో వచ్చేటువంటి క్యాన్సర్స్ని రెక్టల్ క్యాన్సర్స్ అని అంటాము. కానీ వీటిని కంబైన్డ్గా మనము కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటాం. ఇప్పుడు అసలు ఫస్ట్ కొలాన్లో మనకి చిన్న ప్రేగు నుంచి సీకం అనే ఒక పార్ట్ ఉంటుంది, అక్కడి నుంచి బిగిన్ అయిపోయి మనకి కొలాన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి అసెండింగ్ కొలాన్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్వర్స్ కొలాన్ ఉంటుంది, తర్వాత డిసెండింగ్ కొలాన్ ఉంటుంది. కొలాన్ యొక్క చివరి భాగాన్ని మనం రెక్టమ్ అంటాము. రెక్టమ్ వెనకాల మనకి మోషన్కి వెళ్ళే మార్గం ఉంటుంది. ఇది సాధారణంగా కొలాన్ యొక్క స్ట్రక్చర్. అయితే ఇందులో పెద్ద ప్రేగు లోపల మనకి చిన్న చిన్న పాలిప్స్ లాగా ఉంటాయి, అంటే పుట్టగొడుగుల్లాగా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని మనము ఒక్కోసారి యాక్చువల్గా ఇది బినైన్ ట్యూమర్సే, కానీ కొద్ది రోజుల తర్వాత ఈ పాలిప్స్ అనేవి క్యాన్సర్ కూడా మారవచ్చు. కాబట్టి మనము ఇలాంటివి కొలోన్ క్యాన్సర్స్ని, కోలోరెక్టల్ క్యాన్సర్స్ని ముందు ఐడెంటిఫై చేయడానికి ఎవ్రీవన్ షుడ్ బి టెస్టెడ్. మోర్ దాన్ సపోజ్ 50 years పైన ఉన్న వాళ్ళైతే కనీసం కంపల్సరీగా 10 సంవత్సరాలకు ఒకసారి మనము కోలోనోస్కోపీ అనే ఒక టెస్ట్ ద్వారా మనం పెద్ద ప్రేగు లోపలికి ఒక కెమెరాను పంపి పెద్ద ప్రేగు లోపల లైనింగ్ ఎలా ఉంది అనేది చూస్తారు. అక్కడ కనుక పాలిప్స్ కనుక అంటే పుట్టగొడుగుల్లాగా చిన్న చిన్న మొగ్గల్లాగా ఉంటే కనుక అవి ప్రస్తుతానికి బినైన్ ట్యూమర్స్ లాగా ఉన్నప్పటికీ అది తర్వాత క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం వెంటనే ఈ కొలోనోస్కోపీ ద్వారా రిమూవ్ చేసేసి మళ్ళీ దాన్ని అంటే దీన్ని ముక్క పరీక్ష అంటాము, దీన్ని తీసుకెళ్ళి మనం బయాప్సీ ద్వారా చూసేసి క్యాన్సర్ ఉందా లేదని చెప్పొచ్చు. మనం ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకు ప్రామినెంట్గా ఫస్ట్ లక్షణం వచ్చేసరికి బ్లడ్ ఇన్ స్టూల్ అంటాం. అంటే మనం విరోచనంలో కనుక రక్తము పడితే కనుక అది మనం ఒకసారి చూసుకోవాలి, అది ఎందుకు పడుతుంది అంటే హెమరాయిడ్స్ వలన బ్లడ్లో మోషన్లో బ్లడ్ పడుతుందా లేకపోతే పైల్స్ వలన పడుతుందా అనేది ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్యాన్సర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్లో ముఖ్యంగా కొలాను అంటే పెద్ద ప్రేగు లోపలి భాగంలో అక్కడ మ్యూకస్ లేయర్ ఉంటుంది. ఆ మ్యూకస్ లేయర్లో కనుక పాలిప్స్ ఏర్పడితే దానివల్ల ఏమవుతుందంటే మ్యూకస్ లేయరు టేర్ అయిపోయి దాంతోపాటు బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి మోషన్లో రక్తం పడడం అనేది ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ డేంజర్ సైన్ అనమాట. కాబట్టి ఎవరైనా సరే మోషన్లో రక్తం పడితే కనుక వెంటనే మనము అంకాలజిస్ట్ దగ్గర, క్యాన్సర్ డాక్టర్స్ దగ్గర, లేదా గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గర కానీ లేదా సర్జన్ దగ్గర కానీ చూపించుకోవాలి. ఇదొక లక్షణము. ఇప్పుడు మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్లో ఇంకొక ప్రామినెంట్ సిమ్టమ్ ఏంటంటే చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అనమాట. అంటే ఒకరోజు డయేరియా అంటే పూర్తిగా నీళ్ళ లాంటి విరోచనాలు ఒక వారం కొనసాగి ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసరికి కాన్స్టిపేషన్ ఏర్పడుతుంది, అంటే అసలు మోషన్ అవ్వకపోవటం. ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే దాన్ని మనం చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటాము. ఇది కూడా ఒక లక్షణమే. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనం డాక్టర్ని సంప్రదించాలి. అలాగే తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ అంటాము.
అంటే మనం ఏ కారణం లేకుండానే బరువు తగ్గిపోతూ ఉంటాము. ఇలా బరువు తగ్గటం అనేది కూడా మనకి క్యాన్సర్లో, కొలోరెక్టల్ క్యాన్సర్స్లో ఒక లక్షణం. ఇలా దీంతో పాటు మనకి రక్తము ఎప్పుడైతే మోషన్లో రక్తం పడుతుందో ఆటోమేటిక్గా మనం మన శరీరంలో ఎనీమియాకు గురవుతాం, అంటే రక్తహీనతకు గురవుతాం. అంటే ఎనీమియా అనేది ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణము. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కానీ మనం వెంటనే, అలాగే అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటాం, అంటే మనకి పేగులో, అంటే పెద్ద ప్రేగులో కనుక పాల్ప్స్ ఉండటం వలన, ఈ బినైన్ ట్యూమర్స్ ఉండటం వలన కడుపులో నొప్పి రావటం, మనకి తర్వాత బ్లోటింగ్ అంటాం, అంటే కడుపు ఉబ్బరంగా, పొట్ట ఉబ్బరంగా ఉండటము, అబ్డామినల్ డిస్కంఫర్ట్, ఇవన్నీ కూడా కొలోరెక్టల్ క్యాన్సర్స్లో లక్షణాలే. దీంతోపాటు నాసియా, డైజినెస్, వికారము, లాస్ ఆఫ్ అపటైట్, అంటే మనం ఆకలి లేకపోవటం, ఇవన్నీ కూడా లక్షణాలే. దీంతోపాటు మనకి నేరో ఇన్ స్టూల్ ఆఫ్ బ్లడ్ అంటాం, అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు నేరోగా రావటం ఒకటి, తర్వాత బ్లాక్ కలర్లో మోషన్ రావటం ఒకటి. ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నప్పుడు కనుక వెంటనే మనము క్యాన్సర్స్ అని అనుకొని, అంటే ఇవన్నీ ఉంటే క్యాన్సర్ అవుతుందని గ్యారెంటీ లేదు, కానీ క్యాన్సర్కి సూచనలు అనమాట ఇవన్నీ కూడా. అంటే నేను చెప్పినట్టు ఈ లక్షణాలు ఏ లక్షణాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్స్ ఏం చేస్తారంటే కొలోనోస్కోపీ అనేటువంటి ఒక టెస్ట్ ద్వారా, అంటే పెద్ద ప్రేగులోకి ఒక కెమెరాను పంపించి పెద్ద ప్రేగుకు లోపల, అంటే అక్కడ లైనింగ్ ఎలా ఉంది, అక్కడ ఏమన్నా క్యాన్సర్ కణజాలం ఉందా, అంటే ఏదన్నా పాలిప్స్ లాంటివి ఏర్పడ్డాయా అనేవి చూసి, అవి కనుక ఉంటే కనుక ఆ పాలిప్స్ని వెంటనే కూడా దాన్ని రిమూవ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి బయాప్సీకి ఇవ్వటం ద్వారా అక్కడ మనకు సెల్ని మైక్రోస్కోప్లో పెట్టి చూసి క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం కనుక్కొని వెంటనే చికిత్స చేయొచ్చు. ఇది కనుక సిమ్టమ్స్ని మనం వెంటనే చూసుకోగలిగితే మనం క్యాన్సర్స్ని ముందుగానే పసిగట్టవచ్చు. కొలోరెక్టల్ క్యాన్సర్స్ సాధారణంగా ప్రజలు ఎప్పుడు కూడా దీన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా పెద్దగా పట్టించుకోరు. అంటే మోషన్లో బ్లడ్ పడుతున్నప్పటికీ ఆకలి లేకపోవటం, లాస్ ఆఫ్ అప్టైట్, లేకపోతే నారోయింగ్ స్టూల్ అని, ఇలాంటి లక్షణాలు, అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, ఇవన్నీ పట్టించుకోకుండా ఇది చాలా ఎమర్జెన్సీగా పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి కొంతమంది ఏ లక్షణాలు లేకపోవచ్చు. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే పెద్ద ప్రేగు మొత్తం కూడా ఈ ట్యూమర్స్తో బ్లాక్ అయిపోయి మోషన్ పాస్ అవ్వకుండా ఎమర్జెన్సీకి వెళ్తారు. అలాంటి స్థితికి వెళ్ళారంటే మాత్రం అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే పెద్ద ప్రేగుని రిమూవ్ చేసేసి అక్కడి నుంచి వేరొక మార్గం ద్వారా పొట్టలోంచి బయటకు వచ్చి ఒక సంచిలాగా ఏర్పాటు చేసి ఫీకాల్ మ్యాటర్ పాస్ అవడానికి చేస్తారు. దీన్ని మనము కొలోస్టమీ అంటారు. అంటే ఇది చూడటానికి ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఆ బ్యాగ్ని మోసుకెళ్ళటం అనేది ఒక సైకలాజికల్గా చాలా డిప్రెషన్ గురవుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే మన శరీరంలో మోషన్లో ఫ్రీక్వెంట్గా రక్తం పడుతున్నప్పటికీ, లేదా కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ ఉన్నప్పుడు, నారోయింగ్ స్టూల్ ఉన్నప్పుడు, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు, లేకపోతే ఆకలి లేకపోవటం. ఆకలి ఎందుకు ఉండదంటే మన శరీరంలో ఆకలి కోసం సైటోకైన్స్ అనే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. కానీ ఎప్పుడైనా సరే ఈ క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్ నుంచి ఈ సైటోకైనిన్స్ అనే సిగ్నల్స్ రాకుండా అడ్డుకుంటాయి. అప్పుడు మనకు లాస్ ఆఫ్ అపటైట్, అంటే ఆకలి లేకపోవటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, తర్వాత ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్త వహించాలి. ఇది ఎమర్జెన్సీలో మనం కొలోనోస్కోపీ ద్వారా ఈ ఎమర్జెన్సీని చేస్తారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనం జాగ్రత్త చేసుకోవాలంటే మనం మన యొక్క హ్యాబిట్స్ని మార్చుకోవాలి. మనకు రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోకుండా మనం గనక పోషకాలతో కూడినటువంటి ఆహారము, ముఖ్యంగా ఆకుకూరలు, వీటి ఫ్రూట్స్ తీసుకోవటం ద్వారా, డైలీ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా, వాకింగ్ చేయటం ద్వారా, లేకపోతే మంచి పీచు పదార్థము, ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా మనం, అలాగే స్మోకింగ్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. స్మోకింగ్ని ఆపటం ద్వారా, టొబాకో చ్యూవింగ్ అనేది దీన్ని ఆపటం ద్వారా, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించుకోవటం ద్వారా కూడా మనం ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ని మనము తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే ఎర్లీ 30s, 40s కూడా ఈ కోలోరెక్టల్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ బి అవేర్ అబౌట్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ షుడ్ టేక్ హెల్దీ రెమెడీస్ టు అవాయిడ్ colorectal cancers. Okay, thank you.